స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పచ్చి అలసందలతో సోయా ఆలు కర్రీ చేసుకుందాము. పచ్చి అలసందలు సోయా కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. పచ్చి అలసందకాయలు, సోయా చంక్స్, పసుపు, ధనియా పౌడరు, కారం, ఉల్లిపాయ, ఆలు, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, గరం మసాలా. పచ్చి అలసందల మిల్ మేకర్ ఆలు కర్రీకి మనము స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఆవాలు, జీలకర్ర, వేసుకున్నాం. చిటపటలాడుతున్నాయి కదా. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను. అందులోనే కరివేపాకు, కలుపుకున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కొద్దిగా వేగనిద్దాము, పచ్చివాసన పోయే వరకు. ఆలుగడ్డ అయితే నేను పొట్టు తీసుకొని సాల్ట్ నీళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. సాల్ట్ నీళ్ళలో వేయడం వల్ల ఆలుగడ్డ నల్లగా కాకుండా ఉంటుంది, రంగు మారకుండా తెల్లగా ఉంటుంది. ఒకసారి కలుపుకున్నాము. 2 నిమిషాలు మూత పెట్టి ఆలుగడ్డ ఫ్రై అయ్యేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. ఆలుగడ్డ చూడండి, బాగా నూనెలో కొద్దిగా ఫ్రై అయింది, మరీ మెత్తబడేదాకా కాదు. ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒకసారి కలుపుకున్నాము. టమాటా ముక్కలు, ఇందులో కొద్దిగా అంత సాల్ట్, సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, ఒకసారి బాగా కలుపుకున్నాము. కలుపుకున్నాం కదా. టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. టమాటా అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పచ్చి అలసందలు ఒలుచుకొని పెట్టుకున్నాను కాయలు ఇప్పుడు ఇందులో వేద్దాము. మనం ఇప్పుడు ఇందులో తగినంత కారం, కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కారము, అందులోనే 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, ఒకసారి బాగా కలుపుకున్నాము. ఈ సోయా చంక్స్న వేడి నీళ్ళల్లో వేసి బాగా నీళ్ళు పోయేదాకా పిండేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఒకసారి బాగా కలుపుకుందాము. సోయా చంక్స్ ఉప్పు కారము పట్టేలాగా కొద్దిగా అంత పుదీనా, కొద్ది వాటర్ వేసుకుందాము. కలుపుకున్నాం
పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. వావ్, చూడండి బాగా ఉడికిపోయింది, గ్రేవీగా ఉంది, చూడ చిక్కగా వచ్చింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా ఆప్షన్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం స్పైసీగా ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. రోజు ఒకేలాగా కాకుండా ఈరోజు నేను కొద్దిగా వెరైటీగా చేశాను. సోయా చంక్స్ పచ్చి అలసందలో ఆలు కర్రీ, చూడండి చాలా బాగా వచ్చింది. ఈ చపాతీ లేకైనా, దోశ లేకైనా, రైస్ లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ సోయా చంక్స్ పచ్చి అలసందల కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.